రాజధాని శంకుస్థాపన వేడుకకు సర్వం సిద్ధమైంది. వేదికలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. వీక్షకుల కోసం కుర్చీలు సిద్ధం చేశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ తెరలు ఏర్పాటు చేశారు. ప్రధాని సహా ప్రముఖులు ఆసీనులయ్యే వేదిక, ఇతరులు కూర్చునే వేదిక, ఇలా విభాగాల వారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. 5 కోట్ల మంది ఆంధ్రులు ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణాలు మరొక్క రోజులోనే రానున్నాయి. అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉద్దండరాయనిపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లన్నీ చేశారు. ప్రధాన వేదికలతో పాటు అన్ని వేదికలు, గ్యాలరీలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం ప్రధాన వేదిక వద్ద ఎదురుగా ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదికపై ఉన్నాం. ప్రధాన వేదిక చూడొచ్చు. పూర్తిగా ఎస్పీజీ బలగాలు వీటిని స్వాధీనం చేసుకొని పహారా కాస్తున్నాయి. ఇవాళ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు మిగతా 15 మంది ఆసీనులయ్యేందుకు వేదిక ఏర్పాటు చేశారు. పూర్తిగా అది తయారైపోయింది. దాని పక్కన యాగశాల, శంకుస్థాపన చేసే స్తూపం కూడా సిద్ధం చేశారు. ప్రత్యేక పూజలు, యాగాలు చేయడానికి అంతా సర్వం సిద్ధమైంది. పక్కనే వీఐపీలు కూర్చునేందుకు మరో గ్యాలరీ, ఇటువైపు కూడా అత్యంత ముఖ్యులు కూర్చోవడానికి కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు విదేశీ ప్రముఖులు సిద్ధంగా ఆసీనులయ్యేందుకు 2 వీఐపీ గ్యాలరీలు కూడా వేదికలు సిద్ధమయ్యాయి. అటు మరోవైపు మీడియా ప్రతినిధులతో పాటు ఇతర ప్రముఖులంతా కూర్చోవడానికి ఒక వేదిక, స్టేజీకి రెండో వైపు కూడా ఈ వీఐపీ 750 మంది కూర్చునేందుకు మరో వేదిక కూడా పూర్తయింది. కుర్చీలు కూడా వేసేసి అధికారులు ఇంకా ఏర్పాట్లు, ఇతర అంశాలకు సంబంధించి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సమీక్ష చేస్తున్నారు. ఈ రాజధాని వ్యవహారంలో అత్యంత ప్రధానమైన వారు, ముఖ్యులైనటువంటి రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన 27,000 కుటుంబాలకు ఆసీనులయ్యేందుకు వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందించింది ప్రభుత్వం. దానికి సంబంధించి ప్రధాన వేదిక ఎదురుగా వారికంతా కూడా 22,000 మంది రైతు కుటుంబాలు, రైతులు కూర్చునేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. వారి గ్యాలరీ కూడా మనం చూడొచ్చు. వారికి కూడా ఇప్పటికే కుర్చీలు అన్నీ వేసి మొత్తం సిద్ధం చేశారు. ఇక రాజధాని ప్రాంగణానికి వచ్చేందుకు ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖులంతా వచ్చేందుకు 8 హెలీప్యాడ్లు తయారయ్యాయి. అక్కడ కూడా ఈ ప్రధాన వేదికకు దగ్గరలోనే హెలీప్యాడ్లన్నీ ఉన్నాయి. మరోవైపు ఈ ప్రధాన వేదికకు వెనక వైపు అమరావతి, ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి సంబంధించి వివిధ శిల్పాలు, ఫోటో ప్రదర్శన కూడా ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖులు తిలకించేందుకు ప్రధాన వేదిక వెనక వైపు సిద్ధమైంది. ఇప్పటికే పోలీస్ బలగాలు, కేంద్ర రాష్ట్ర బలగాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో మోహరించి అంతా సర్వం సిద్ధం చేశారు. బలగాలు స్టేజీ అంతా కూడా పూర్తిగా పోలీస్ పహరాల మధ్య బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా భద్రతా బలగాలని మోహరించి పర్యవేక్షణ చేస్తున్నాయి. దేశ విదేశీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన లబ్ధ ప్రతిష్ఠులైన వారు ఇక్కడికి తరలిరానుండటం వల్ల ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా ఆతిథ్య ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తోంది. దీనికి ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు యావత్ ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమయ్యి అనేక కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది. అట్లాగే ఈ కృష్ణా తీరం తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికే చరిత్రలో 100 ఏళ్ల పాటు పరిపాలనా కేంద్రంగా అమరావతి ప్రాంతం ఉంది. తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం వద్ద ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ప్రజలకు తిరిగి మరొకసారి ఆధునిక తెలుగు వారందరికీ కూడా ఆంధ్రులకు పరిపాలనా కేంద్రంగా మారబోతున్న పరిస్థితి. చరిత్రలో ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దీన్ని విజయవంతం చేసేందుకు యావత్ ప్రభుత్వ యంత్రాంగం కూడా శ్రమిస్తోంది. ఈ కార్యక్రమం మరొక్క రోజులో మన ముందుకు కళ్ళకు ఆవిష్కృతం అవుతుంది. ఈ అద్భుత ఘట్టం నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వసిద్ధమైంది. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, ఉద్దండరాయనిపాలెం.